సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలో చాలా మంది జాబితాలో పేర్లు లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాజేడు మండలం జగన్నాథపురం గ్రామ సభలో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కాలేదని, రైతు భరోసాకి జాడలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ నాయకులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి, కొత్తగట్టు సాంబమూర్తి, జగన్నాథపురం గ్రామ నాయకులు మరియు మహిళా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాగుకు యోగ్యంగాని భూములన్నింటిని కూడా తొలగించడం జరుగుతుంది. అభియోగం ఏంటంటే సాగుకు మీద గతంలో ఆఫీసులో కూర్చొని ఎటువంటి ఫీల్డ్ సర్వే చేయకుండా సాగుకు యోగ్యమయ్యే భూములను కూడా తొలగించడం మా అభియోగం. దానికి మీరు మాకు సమాధానం వీళ్ళందరి తరఫున నేను అడుగుతాను. ఎప్పుడైతే ప్రభుత్వం తెలియజేయండి. దాన్ని గుర్తించరా? అసలు ఎన్నిసార్లు చేస్తారు సర్వే? ఎన్నిసార్లు బెనిఫిషియర్లు గుర్తిస్తారు? దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? మభ్య పెట్టడం ప్రజల్ని. వరికి పోతే 300 వస్తాయి. ఓకే రెడ్డి గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు